ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ బోటిక్ అండ్ వ్లాగ్స్. నేను మీ రమ్య శశి. ఈరోజైతే సండే స్పెషల్ మటన్ కర్రీ చేశానండి నేను. అది ఫుల్ వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, రెఫర్ చేయండి. పార్టిసిపేట్ చేయొచ్చు గివ్ అవేలో. అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా వీడియో చేశాను. చెక్అవుట్ ద వీడియో, ఐ విల్ పోస్ట్ ఇన్ ద డిస్క్రిప్షన్. ప్రెసెంట్ అయితే కర్రీ కోసం నేను ఇక్కడ హాఫ్ కేజీ మటన్ యూజ్ చేస్తున్నామండి. హాఫ్ కేజీ మటన్లో కొంచెం ఆయిల్ వేసుకొని, అంటే ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ యూజ్ చేయాలండి. ఇక్కడ మీరు మీ క్వాంటిటీ బట్టి, మీకు టేస్ట్ బట్టి మీరు యూజ్ చేయండి. నేనైతే ఇక్కడ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్న మసాలా యూజ్ చేస్తున్నాను. మసాలా అంటే ఇంట్లో ప్రిపేర్ చేస్తారు కదండి, లవంగాలు, దాల్చిన చెక్క అవన్నీ యూజ్ చేసి మసాలా ప్రిపేర్ చేసుకొని అది డైరెక్ట్లీ అప్పుడప్పుడే వేసేస్తానండి నేను. అండ్ ఆల్సో ఇది వచ్చేసి ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది కూడా అప్పటికప్పుడే ప్రిపేర్ చేశాను నేను. మిక్సీ చేసేసి అప్పటికప్పుడే వేస్తున్నాను. అలా అయితే ఫ్రెష్గా అయితే కొంచెం స్పైసీ ఘాటు అనేది బాగుంటుంది. నాన్ వెజ్ కదా, చాలా బాగుంటుంది. ఇక్కడ 2-3 స్పూన్స్ అయితే కారం యాడ్ చేస్తున్నానండి నేను. ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. 2 స్పూన్స్ సాల్ట్ అండ్ కొంచెం పసుపు యాడ్ చేశాను. ఇది మొత్తం కూడా మంచిగా కలిపేసుకోవాలండి, మ్యారినేట్ చేయాలి బాగా. టోటల్గా కూడా అన్నీ కూడా మంచిగా మటన్కి పట్టేలాగా చాలా బాగా, అంటే మంచిగా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ వరకు కూడా అలా పక్కన పెట్టేసుకోవాలి. మీరు చూస్తున్నట్టు ఆయిల్ సరిపడా వేసేసుకొని టోటల్ ఇప్పుడు కలిపేసి పెట్టేసుకున్నాం కదండి, అది మొత్తం వచ్చేసి మటన్ని మంచిగా ఆయిల్లో మంచిగా ఫ్రై చేయాలండి. 10-15 మినిట్స్ అయితే ఫ్రై చేయాలి. లో ఫ్లేమ్ పెట్టేసి సిమ్లో 10 మినిట్స్ అయితే మంచిగా కలుపుతూ ఉండాలండి. మంచిగా ప్లేట్ పెట్టేసి 10-15 మినిట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. చూస్తున్నారు కదా, అలా 10-15 మినిట్స్ లోపు 2-3 మినిట్స్కి మంచిగా కలుపుతూ ప్లేస్ చేస్తూ ఉండాలండి. అలా ఆయిల్ పైకి వస్తూ ఉంటుంది. చాలా చాలా టేస్టీ ఉంటుంది ఇలా చేస్తే. ఫస్ట్ ఆయిల్లో ఫ్రై అయ్యాక ఎప్పుడైనా వాటర్ యాడ్ చేయాలండి. బిఫోరే చాలామంది వేయగానే, అంటే కలిపేస్తారు, వాటర్ యాడ్ చేస్తారు. అలా చేయకుండా ఇలా ఫ్రై చేస్తూ ఆయిల్లో ఫ్రై చేశాక ఒక 10 మినిట్స్ అయ్యాక వాటర్ యాడ్ చేసి చూడండి. చాలా చాలా టేస్టీ ఉంటుంది. మటన్ కూడా చాలా బాగా తొందరగా ఉడుకుతుందండి. నేను కుక్కర్లో వేయను ఎప్పుడు, డైరెక్ట్ ఇలానే చేస్తాను. ఫస్ట్ ఫ్రై చేయాలి, చేశాక వాటర్ యాడ్ చేసుకోవాలండి. చాలా చాలా టేస్టీ అండ్ తొందరగా ఉడుకుతుంది, చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఇలా కలుపుతూ ఉండాలండి, కాకపోతే సిమ్లో పెట్టేసి కలపాలి. అలానే ఉంటే కింద మొత్తం మాడిపోతుంది. సో కలుపుతూ ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ కలుపుతూ ఉండాలి. ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసేసాను నేను. ఏమంటే ఇప్పుడు మనకు మటన్ ఉంది కదండి, అది కనిపించేలాగే వాటర్ వేసుకోవాలండి. నేనైతే 2 గ్లాసెస్ వాటర్ యూజ్ చేశాను ఇక్కడ. ఇంకా ఉడకట్లేదు, కొంచెం మటన్ బట్టి కూడా ఉంటుందండి. ఉడకట్లేదు అంటే చూసుకొని మధ్యలో ఒకసారి ఇంకా కొన్ని యాడ్ చేసుకోవచ్చు మీరు. అది మటన్ యూజ్ చేసే మటన్ బట్టి ఉంటుందండి. కొన్ని తొందరగా ఉడుకుతుంది, కొంత మటన్ అది ఉంటుంది కదా మటన్, దాన్ని బట్టి చూసుకోవాలండి. లాస్ట్‌లో కొరియండర్ అయితే యాడ్ చేసేసి మళ్ళీ ప్లేట్ మూసేసి మళ్ళీ కాసేపు ఉంచేసి ఒక 2 మినిట్స్ ఉంచేసి ఆఫ్ చేసేసుకోవచ్చండి. దగ్గరకయ్యాక ఎలా అంటే కన్సిస్టెన్సీ నేను చూపిస్తున్నాను. ప్రెజెంట్ వాటర్ వేసినప్పుడు అలా ఉంది. వాటర్ వేసినప్పుడు ఇలా ఉంటుందండి. ఫస్ట్ ఇది వాటర్ యాడ్ చేయగానే ఆఫ్టర్ ఒక 5-8 మినిట్స్ తర్వాత కన్సిస్టెన్సీ అనేది థిక్నెస్ వస్తుందండి. చూడండి.
కొరియండర్ అయితే యాడ్ చేసేస్తున్నాను నేను. మళ్ళీ ఇంకాసేపు ప్లేట్ పెట్టేస్తాను ఇంకా. లాస్ట్ ఫైనల్ టచ్ ఇది.